హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు 5 మంచి వంటింటి చిట్కాలు చెప్పబోతున్నానండి. ఈ చిట్కాల వల్ల మన పని ఈజీగా అయిపోతుంది, సో ఫాస్ట్గా కూడా అవుతుంది. టైం సేవింగ్ చిట్కాలండి అవి. సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి చిట్కా వచ్చేటప్పటికి, మనం పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులు మంట పుడతాయి కదండి. ఇది మెయిన్గా ఈ చిట్కా వచ్చేటప్పటికి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనం స్నానం అది చేయించేటప్పుడు పచ్చిమిర్చి అవి కట్ చేసి చేతులతో స్నానం చేస్తే వాళ్ళకి మంట పుడుతుందండి పిల్లలకి. సో చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలా సిజర్ తీసుకుని మిర్చిని ఇలా కట్ చేసుకుంటే మనం కర్రీస్లోకి అవి ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా కట్ చేసుకో. ఈ చిట్కా అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఇది మెయిన్గా బాగా ఉపయోగపడుతుంది. చేతులు మండకుండా మిర్చిని ఈ విధంగా కట్ చేయండి. టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి, సో చేతులు మనకి మండవు. సో సెకండ్ టిప్ వచ్చేటప్పటికి, మనకి పప్పు కొంచెం కమ్మగా టేస్టీగా ఉండాలంటే దానిలో ఒక 10 మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుని మనం పప్పును కుక్ చేసుకున్నాముగా చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ సెకండ్ టిప్ని కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థర్డ్ టిప్ వచ్చేటప్పటికి, మనం కూరలు కట్ చేసేటప్పుడు మామూలుగా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి వేస్ట్ని. అలా కాకుండా ఒక గిన్నె కానీ ప్లాస్టిక్ గిన్నె కానీ ఏదో ఒక గిన్నె పెట్టుకుని దానికి ఒక కవర్ని నేను చూపించిన విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనం వేస్ట్ని అందులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి పడేసేటప్పుడు కవర్ని ఈజీగా తీసుకోవచ్చండి. సో అలా మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా కట్ చేసేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవుతే మనకి టైం సేవింగ్ టిప్ అవుతుందండి. పని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ కవర్ని అలా తీసుకుని మన వేస్ట్ని బయట పడేయచ్చు. సో అలా మనకి కొంచెం నీట్గా కూడా ఉంటుందండి కిచెన్ ఈ టిప్ వల్ల. సో ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఫోర్త్ టిప్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనం మసాలా పౌడర్స్ అవి తీసుకుని తర్వాత కొంచెం ఓపెన్ చేశాక వాటిని కవర్ చేసేటప్పుడు మనకి ఓపెన్ అయిపోతూ ఉంటాయి కదండి. చూసారు కదా అలా ఓపెన్ అయిపోతుంది. అలా పక్కన పెడితే వాటి వల్ల కొంచెం పాడైపోతాయి. అదే కాకుండా ఏమైనా పురుగులు అవి పట్టడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మనకి పాడవకుండా ఉండాలంటే, ఫ్రెష్గా ఉండాలంటే మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకుని మనకి రబ్బర్స్ ఉంటాయి కదండి, ఆ రబ్బర్ని ఇలా నేను చూపించిన విధంగా మొత్తం పెట్టేసామనుకోండి బాక్స్కి, ఇది అసలు ఇంకా ఓపెన్ అవ్వదు. మనం స్టార్టింగ్లో కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ మసాలాలనే కదండి, ఏ డబ్బాలైనా మనం ఇలా ఓపెన్ చేశాక ఇలా క్లోజ్ చేసుకుంటే మనకు పాడవకుండా చాలా ఎక్కువ రోజులు వస్తాయి. అది వెళ్ళదు కాబట్టి టేస్ట్ కూడా మారకుండా చాలా బాగుంటుంది. సో ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. లాస్ట్ టిప్ వచ్చేటప్పటికి ఏమిటంటే, మనం వంట చేసే గిన్నెలో ఒక్కొక్కసారి అడుగున అలా మాడిపోయినట్టు కొంచెం మొండి మరకలుగా ఉంటాయి కదండి. దానికి నేను ఏం చేస్తున్నానంటే, మనం మామూలుగా డిష్ వాష్ బార్తో వాష్ చేసిన అవి పోవా మరకలు. సో నేను అందుకు కొంచెం కల్లుప్పు ఉంటుంది కదండి, అదిని నిమ్మకాయ మనం యూజ్ చేసిందే కొద్ది రసం ఉన్నా సరిపోతుంది. ఆ యూజ్ చేసిన చెక్క కొద్దిగా తినే సోడా ఉంటుంది కదండి, ఆ తినే సోడా వేసి మొత్తం అంతా ఒకసారి నీట్గా ఒక 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు వాష్ చేసాం అనుకోండి, చాలా వరకు మురికిపోతుంది. నెక్స్ట్ డిష్ వాష్ సోప్తో వాష్ చేస్తే చూసారు కదా మ్యాక్సిమం పోయింది. ఇలా మనం ఒక 3-4 టైమ్స్ చేసామనుకోండి ఆ మొండి మరకలు కూడా ఈజీగా పోతాయి. సో ఈ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.